మాకు పెళ్ళై 8 సంవత్సరాలైంది. ఇంతవరకు పిల్లలు లేరు. ఆయనకి వీర్యకణాలు అసలు లేనే లేవట. నాకు పిల్లలు కావాలని ఎంతో కోరికగా ఉంది. నేను తల్లిని అయ్యేదెలా? వీర్యకణాలు అసలు లేనే లేవు అంటే మాత్రం మామూలుగా మాత్రం రాదండి. మామూలుగా రాదు. ఐవీఎఫ్ సెంటర్కి వెళితే వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తారు అసలు టెస్టిస్ ఎలా ఉంది, టెస్టిస్ చిన్నదిగా ఉందా పెద్దదిగా ఉందా. మరీ చిన్నదిగా ఉంటే వీర్యకణాలు రావు. కొంతమంది టెస్టిస్ నార్మల్గా ఉంటే వీర్యకణాలు సరిగ్గా ఉండవు అసలు వీర్యకణాలు. అలాంటి చోట్ల ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఇంజక్షన్ ఇచ్చినట్లయితే ఆ ఇంజక్షన్ వల్ల తక్కిన ఇంజక్షన్ వల్ల కాస్త ఒక 4-5 వీర్యకణాలు తయారవుతాయి. కొంతమందికి తయారయ్యి బయట రాకపోవచ్చు, కానీ ఎపిడిడిమిస్ అంటాం అక్కడ చేరుతాయి. సూదేసి ఎపిడిడిమిస్ నుంచి బయట తీస్తే 4 వీర్యకణాలు దూరుతాయి. ఆ వీర్యకణాలతో స్త్రీకి కూడా 4-5 ఇంజక్షన్లు ఇచ్చుకుంటే ఎఫ్ఎస్హెచ్ఎల్ ఇంజక్షన్ ఇస్తే వాళ్ళలో కూడా అన్నం విడుదలవుతుంది. ఆ 4-5 నెలకు అన్నం విడుదలవుతుంది ఆడవాళ్ళు, ఒకటే అన్నం విడుదల. ఎప్పుడైతే వాళ్ళలో కూడా ఇంజక్షన్లు ఇస్తే ఆ ఇంజక్షన్ వల్ల వాళ్ళకు కూడా 5-6 అండాలు విడుదలైతే ఆ 2 ఇలా బయట తీసి దాంట్లో ఇతను విడుదలైన వీర్యకణాలనేమో తక్కువ తీసి ఎక్కిస్తారు. ఇక్సీ అంటాం. ఇక్సీ టెక్నిక్ ఎక్కిస్తే దాంతో కడుపు వస్తుంది. అంచేది పెద్ద కష్టం కాదు. అసలు వీర్యకణాలు అయితే ఊరికి ఈ మందులు వాడుతూ ఆ మందులు వాడుతూ అలా చేయడం కాదు. ఐవీఎఫ్ సెంటర్ అంటే మన టెస్ట్ బేబీ సెంటర్ అంటారు, లేదంటే ఫెర్టిలిటీ సెంటర్ అంటారు. ఆ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు చేస్తారు, అలా అయిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.